నమస్తే, వెల్కమ్ టు లియో. నారా లోకేష్ గారు గతంలో ఎంతో బాడీ షేమింగ్ చేసినటువంటి ఒక వైసీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, నిజంగా లోకేష్ గారు ఈ స్థాయిలో పరిణితి చెందుతారని చెప్పైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే 2019 నుంచి 24 దాకా ఎన్నో రకాల ఆటుపోట్లు తిన్నటువంటి ఒక నారా లోకేష్ గారు ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరంలో లోకేష్ గారి జాతకం ఎలా ఉంది, ఏంటి, ఎలాంటి స్టెప్స్ ఎక్కబోతున్నారు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే నారా లోకేష్ గారు, సో గతంలో చూసుకుంటే నారా లోకేష్ గారికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడికి మాత్రమే మనం చూస్తూ వస్తున్నాం. అది కాక చాలాసార్లు బాడీ షేమింగ్ కావచ్చు, తను మాట్లాడే భాష కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎన్నో రకాల ట్రోల్స్ కూడా తను గురయ్యారు. కానీ ఎప్పుడైతే 2019 నుంచి 24 దాకా కంప్లీట్ మోడిఫికేషన్ మనం చూస్తూ వస్తున్నాం, అటు బాడీలో కావచ్చు, మాటల్లో కావచ్చు, మిగతా దేంట్లోనే కావచ్చు. సో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలకు కావచ్చు అందరికి కూడా ధీటుగా సమాధానాలు, అదేవిధంగా చూసుకుంటే నేషనల్ వైడ్గా మీడియాలో కూడా తను ఇచ్చేటువంటి ప్రసంగాలు కావచ్చు, తను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కావచ్చు, ఎంత మంచి సక్సెస్ అయ్యో మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరంలో నారా లోకేష్ గారి జాతకం ఎలా ఉంది, ఎలాంటి అంచెలు ఎక్కబోతున్నారు, ఏంటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మీ మాటల్లో. అంటే నారా లోకేష్ గారి జాతకం, ఆయన పుట్టింది 23 జనవరి నెల 1983. అంటే మనకు లభించిన ఆధారాల ప్రకారం ఏంటంటే మధ్యాహ్నం పూట 3:54 ఆయన పుట్టారు. లగ్నం వచ్చేసరికి మిథున లగ్నం, రాశి వచ్చేసరికి మేషరాశి, అంటే భరణి నక్షత్రం 4వ పాదం. అంటే మేషరాశి వాళ్ళకి చూసుకుంటే ఈ రోజు నుంచే, రేపు ఉగాది, ఈ రోజు నుంచి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. మేషరాశి వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇది ఒక లోకేష్ గారనే కాదు, ఎవరికైతే మేషరాశి ఉంటుందో వాళ్ళందరికీ ఏలినాటి శని స్టార్ట్ అవుతున్నట్టుగా మనం భావించాలి. అయితే లోకేష్ గారి జాతకం విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, అంటే శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. మీనరాశిలో శని గోచారం ఉన్నంతకాలం ఆయనకి 2.5 years ఇది అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఏలినాటి శని అంటే భయపడుతూ ఉంటారు చాలామంది, శని మనకి ఇబ్బంది పెట్టేస్తాడేమో అనే దీంట్లో ఉంటారు. లోకేష్ గారికి ఏమవుతుందంటే శని ఉచ్చస్థానంలో ఉన్నాడు. అంటే తులారాశిలో చాలా స్ట్రాంగ్గా శని ఉన్నాడు. పంచమ స్థానంలో శని, లగ్నం నుంచి చాలా స్ట్రాంగ్గా శని ఉన్నాడు. శని బలంతో పాటు ఆయనకి గోచారంలో ఇప్పుడు మీనరాశిలోకి వచ్చే శని ఏమవుతుందంటే జాతకంలో గురువు వృశ్చిక రాశిలో ఉన్నాడు. అంటే 159 కాంబినేషన్లో నేను ఎప్పుడు భృగునాడి ప్రకారం చెప్తూ ఉంటాను. పరాశర పద్ధతితో ప్రకారం ఏంటంటే ఏలినాటి శని. ఇంకోటి ఏంటంటే భృగునాడి పద్ధతిలో మనం ఎప్పుడు ఎనాలిసిస్ చూసుకోవాలి. కేవలం పరాశర పద్ధతిని ఫాలో అవడం కాకుండా భృగునాడిలో అంటే నేటల్ చార్ట్లో మన జన్మజాతక చక్రంలో గ్రహాలను బట్టే మనం జాతక ఫలితాలు చెప్పాలి. కానీ అన్ని రాశులకి ఒకే రకంగా ఫలితాలు ఎప్పుడూ ఉండవు. అది మేషరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని అంటున్నాం, అందరికీ ఒకలాగా ఉండదు. ఇంకా లోకేష్ గారికి ఏంటంటే 2.5 years పాటు మీనరాశి శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే 159 కాంబినేషన్లో అక్కడ గురువుతో కనెక్ట్ అవుతున్నాడు శని. అంటే ఆయనకి ఇప్పుడు దాకా వచ్చిన పేరు ప్రఖ్యాతుల కన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు అయితే ఈ 2.5 yearsలో, నేను విశ్వావసు నామ సంవత్సరంలో ఒకటే చెప్పట్లేదు, ఇప్పటి నుంచి 2.5 సంవత్సరాల పాటు శని గోచారం మీనరాశిలో ఉన్నంతకాలం కూడా ఆయనకి అద్భుతంగా ఉంటుందని చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆయనకి శని గోచారం చెప్పాను, గురు గోచారం చూసుకుంటే గురువు మే నెలలో వృషభం నుంచి మిథునానికి వెళ్తాడు. మిథునం నుంచి 5వ స్థానంలో శని ఉన్నాడు. జన్మ జాతక చక్రంలో శనితో గోచార గురువు కనెక్ట్ అవుతున్నాడు. అంటే శనితో గురువు కనెక్ట్ అవ్వటము, జన్మ గురువుతో గోచార శని కనెక్ట్ అవ్వటం, ఈ రెండు చూసుకుంటే ఇది 1.5 year ఉంటుంది. ఈ గోచార గురువు ప్రభావం 1 year ఉంటుంది. మిథున రాశిలో గోచార గురువు 1 year ఉంటాడు. ఈ 1 year కూడా అద్భుతమైన ఫలితాలని లోకేష్ గారు చూసే అవకాశం అయితే ఉంది. అందువల్ల ఏమవుతుందంటే మనం మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనుకోవడానికి లేదు. ఏలినాటి శని ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది, శని జాతక చక్రంలో శత్రుస్థానంలో ఉన్న సరైన ప్లేస్లో 3, 6, 11లో కాకుండా వేరే స్థానాల్లో ఉన్నా ఇబ్బంది పెట్టే ప్రమాదాలు ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే శని చాలా ఉచ్చ స్థానంలో, పైగా శని ఉన్న స్వాతి నక్షత్రంలో శని ఉన్నాడు. ఒక అద్భుతమైన ఫలితాలని శని ఇస్తాడని చెప్పాల్సి వస్తుంది. అదండి. అయితే మనం చూసుకుంటే కొంతమంది ఏదైతే పెయిడ్ ఆస్ట్రాలజర్స్ అని చెప్పేసి ఏదైతే అనుకుంటామో, ఈ పెయిడ్ ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా లోకేష్ గారికి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా ఏలినాటి శని వచ్చింది కాబట్టి నారా లోకేష్ గారి గడ్డు కాలం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పాలవుతారు, కొంత మహిళలతో జాగ్రత్తగా ఉండాలి, లేదా ఇంకేదో చాలా ఏమంటారు విష ప్రచారం అయితే చేస్తూ వస్తున్నారు. నిజంగా ఇవన్నీ నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎందుకని వాళ్ళు అలా చెప్తున్నారంటే ఏం చెప్తారు?
అంటే చెప్పాక ఇందాక పరాశర పద్ధతి ప్రకారం చూసుకుంటూ ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మేషరాశి వాళ్ళకి అందరికీ చూసుకుంటే శని 12, 11 ప్లేస్లో ఉన్నాడు కాబట్టి లోహమూర్తిగా ఉంటాడు, ఇబ్బంది పెడతాడు అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే గురువు 3వ స్థానంలో ఉంటాడు కాబట్టి సువర్ణమూర్తిగా ఉంటాడు. అలా రాహుకేతులు 11, 5లో రజితమూర్తులుగా ఉన్నారని చెప్పుకుంటూ పరాశర పద్ధతిలో అనాలిసిస్ చేస్తూ ఉంటారు. మనకు పరాశర పద్ధతితోనే చేసుకుంటే కొద్ది ఫలితాలు తప్పు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకనే అందరు జ్యోతిషులు చెప్పేది ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క ఆస్ట్రాలజర్ ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటాడు. చాలామంది ఆస్ట్రాలజర్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జన్మజాతక చక్రాన్ని పక్కన పెట్టుకుని గోచార చక్రాన్ని పక్కన పెట్టుకుని మనం అనాలిసిస్ చేయాలి తప్పితే అది తొందరపడిపోయి మనం అనాలిసిస్ చేసుకుంటే అది తొందరపాటు నిర్ణయాలు అవుతూ ఉంటాయి. ఫలితాలు ఎప్పుడు అలా చెప్పకూడదు కూడా. నేను చెప్పే కదా 159 కాంబినేషన్లో శనికి గురువుతో కనెక్షన్ అవుతుంది అంటే ఈ సంవత్సరమే కాకుండా 2.5 years పాటు లోకేష్ గారికి రాజకీయంగా కూడా చాలా బలంగా ఉంది అక్కడ. ఇంకొకటి ఏంటంటే గురువు గోచారం కూడా మే నెలలో మిథున రాశిలో గురువు వచ్చినప్పుడు జన్మ శనితో కనెక్ట్ అవుతున్నాడు. జన్మజాతక చక్రంలో ఉన్న తులారాశిలో ఉన్న శనితో కనెక్ట్ అవుతున్నాడు. అది కూడా అద్భుతంగా రాజకీయంగా ఒక మంచి స్థానానికి తీసుకెళ్ళడానికి దోహదపడే అంశాలు, పేరు ప్రఖ్యాతులు రావడానికి, ప్రజల్లో క్రేజ్ సంపాదించడానికి దోహదపడే అంశాలు. ఆయన ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే రాశి మీదకి శని వస్తాడు. ఎప్పుడు మేషరాశి మీదకి శని ఇప్పుడు వస్తాడు 2.5 years తర్వాత వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఇంకో 2.5 years పాటు అక్కడ అంటే ఏలినాటి శని ఎప్పుడు అంటామంటే మనం మేషరాశికి 12వ స్థానమైన మీనరాశిలో శని ఉన్నప్పుడు, మేషరాశిలో శని ఉన్నప్పుడు, వృషభ రాశిలో శని ఉన్నప్పుడు ఈ 2.5 కలిపి 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శని చెప్తూ ఉంటాం. లోకేష్ గారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే 2.5 years తర్వాత నుంచి ఇంకొక 2.5 years అంటే దాదాపు ఇప్పుడు 2025 అనుకుందాం, 2027 మధ్య నుంచి ఒక 2.5 years పాటు అంటే 2030 వరకు కూడా ఆయన ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. 2027 మధ్య నుంచి 2030 వరకు సుమారుగా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఆ టైంలో రాశి మీద ఉంటాడు శని. మన శని నెత్తి మీద ఉందంటాం కదా, ఆ టైంలో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడు గోచార రీత్యా అద్భుతంగా ఉంది. అయితే మనం చూసుకుంటే మీరు అన్నట్టుగా ఈ 2.5 సంవత్సరాలు కాకుండా రాబోయే 2.5 సంవత్సరాలు కొంత జాగ్రత్త ఉండాలని చెప్పి అంటున్నారు. సో సాధారణంగా ఏదైతే సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంత దానికి పరిష్కారాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఖచ్చితంగా లోకేష్ గారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో ఈ యొక్క సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంటుంది కాబట్టి వీటికి పరిష్కారాలు చేసుకుంటే సరిపోతుందని చెప్పి అనుకోవచ్చా? పరిష్కారం ఏలినాటి శనికి పరిష్కార మార్గాలు అందరూ చేసుకుంటారండి. దాదాపు ఆ శని ఆలయాలు సందర్శించడం కానీ లేకపోతే తిరునాళ్ళారని ఉంది. ఏలినాటి శని ఉన్న వాళ్ళు ఏం చేయాలనుకున్నప్పుడు కూడా నేను దీంట్లో చెప్తున్నాను. తిరునాళ్ళారులో నలతమయంత్రి కథ మాకు తెలుసు. నలుడికి పట్టిన శనిని వదిలించిన ప్రదేశంగా తమిళనాడులో ఉంటుంది తిరునాళ్ళారు. అలాగే మందపల్లి అంటే మందేశ్వరం రాజమండ్రి దగ్గరలో ఉన్న ఆ మందపల్లిలో పూజలు చేసుకుంటుంటారు. ఇంకొకటి ఏంటంటే శనివారాల నవగ్రహాలు ఉన్న శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ ఉంటారు. ఇవి చేసుకుంటే సరిపోతుందండి. కాబట్టి ఇక్కడ నారా లోకేష్ గారు జాతకం ప్రకారం చూసుకుంటే ఏంటంటే దశ అంతర్దశల ప్రకారం చూసుకుంటే ఆయన రాహు మహాదశ నడుస్తుంది. 2027 వరకు కూడా రాహు మహాదశ ఉంది. అంటే 2009లో స్టార్ట్ అయింది. 18 సంవత్సరాలు రాహు మహాదశ. ఇప్పుడు రాహువులో కూడా చంద్ర అంతర్దశ నడుస్తుంది. 2026 అక్టోబర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత కుజ అంతర్దశ నడుస్తుంది. ఆ తర్వాత 16 సంవత్సరాల పాటు గురు మహాదశ ఉంది ఆయనకి. కాబట్టి 16 సంవత్సరాలు అప్పుడు కూడా మంచిదే. ఇప్పుడు ఏంటంటే మనం చెప్పేది లోకేష్ గారి జాతకంలో ఏలినాటి శని మాత్రం ఫస్ట్ 2.5 years ఎఫెక్ట్ ఇచ్చే పరిస్థితే లేదు. ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆయనకి ఇప్పుడున్న గోచార రీత్యా కూడా. అది అందరికీ ఏలినాటి శని చెడు చేస్తుందని అనేది రాంగ్ స్టెప్ అండి. అది అసలు చెప్పకూడదు. చాలామంది పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి ఏలినాటి శని పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. పదవులు రాని వాళ్ళకి, ప్రమోషన్ రాని వాళ్ళకి ఏలినాటి శనిలోనే ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. కాకపోతే నీలాప నిందలు, అపార్థాలు, అపోహలు ఏలినాటి శనిలు ఎక్కువ వస్తూ ఉంటాయి చాలామందికి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది తప్పితే దాన్ని పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సింది తప్పితే మనకి ఏలినాటి శని వచ్చేసింది కదా, అయ్యో మన పని అయిపోయింది ఇలా అనుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పా, శని శత్రుస్థానంలో ఉన్నప్పుడు మాత్రమే మనం అది చూడాలి తప్పితే నెగిటివ్ ప్రభావాలు కానీ అవన్నీ కూడా శని ఉచ్చ స్థానంలో ఉండటం వరకు కూడా వచ్చిన వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే యోగకారకుడు వృషభ రాశికి, తులారాశికి శని యోగకారకుడు. ఆ రాశి వాళ్ళ మీద అంత శని చెడు ప్రభావం చూపించడు. అలాగే శని ఉచ్చస్థానంలో ఉన్న వాళ్ళకు కూడా శని మంచిగా చేస్తాడు. మరి ఇక్కడ ఉచ్చస్థానంలో శని ఉన్నాడు. లోకేష్ గారి జాతకంలో తులారాశిలో స్వాతి నక్షత్రంలో శని ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వావస నామ సంవత్సరం ఆయనకి అద్భుతంగా యోగించే సంవత్సరం అని చెప్పాల్సి వస్తుంది. అదండి.
అయితే మీరు ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే ఏలినాటి శని ప్రారంభం అవుతుందన్నారు, అదేవిధంగా చూసుకుంటే గురు మహాదశ కూడా స్టార్ట్ అవుతుంది అంటారు 2026 తర్వాత. సో 2026 తర్వాత గురు మహాదశ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందంటారు. ఎందుకంటే దాదాపు 19 సంవత్సరాల పాటు ఏదో చెప్పినట్టున్నారు మీరు గురు మహాదశ 16 సంవత్సరాల పాటు. సో ఖచ్చితంగా లోకేష్ గారికి గురు మహాదశలో సో మంచి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఆ 16 సంవత్సరాల పీరియడ్ కూడా చాలా అద్భుతమైన పీరియడ్. రాహు మహాదశలోనే మాత్రం ఈయన జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే గురువు మే నెలలో మారుతాడని చెప్పాను కదా, మే నెలలో మారినప్పుడు మిథున రాశిలోకి వస్తాడు. మిథున రాశి నుంచి శనితో కనెక్ట్ అవ్వడం అంతవరకు బాగానే ఉంది. కానీ మిథున రాశిలో రాహు ఉన్నాడు లగ్నంలో రాహు. ఆ లగ్నంలో రాహు మీద గురువు వచ్చినప్పుడు శత్రువుల విషయంలో ఆయన చాలా అప్రమత్తంగా ఉండాలి. శత్రువుల్ని తొలగించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే గురువు అక్కడికి వచ్చినప్పుడు రాహు ఇంపాక్ట్ కాకుండా రాహువుకు సంబంధించిన పరిహార మార్గాలు ఇవి చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారి ఆరాధన కానీ చండీ హోమం కానీ ఇలాంటివి చేసుకుంటే ఖచ్చితంగా ఆ రాహు ప్రభావం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో రాహు ఉండటం, ఆ రాహు మీద గురువు రావడం అనేది రాహు మహర్దశ జరగడం కూడా కొంత ప్రభావం ఉంటుందండి. అయితే ఏపీ రాజకీయాల్లో మనం చూసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది దాని మీద వైసీపీ నేతలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అన్నప్పుడు సో ఆ విధంగా వైసీపీ నేతలతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. ఇట్లా ఉన్నా కానీ ఆయన శని గోచారం బాగుంది, రాహువుకి మీదే గురువు ఉండటం అనేది ఒక ఇబ్బందికర పరిణామం అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి రాహువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి, కానీ శనికి సంబంధించిన పరిహారాల కన్నా ఆయన రాహువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎందుకంటే శత్రువుల మీద విజయం సాధించాలంటే ఇక్కడ రాహు అనుగ్రహం లేదా రాహుకు అధిదేవత అమ్మవారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. సో ఓవరాల్గా మన విశ్వావసు నామ సంవత్సరంలో నారా లోకేష్ గారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆయనకు అద్భుతంగా ఉందని చెప్పాలండి. చూద్దాం సార్, మొత్తానికి విశ్వావసు నామ సంవత్సరంలో నారా లోకేష్ గారికి అంతా మంచి జరగాలని కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.